నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆరోగ్యరత్న డాక్టర్ రాఘవేంద్ర గారు, సయాటికా అండ్ ట్రై నీడిల్ స్పెషలిస్ట్. సో సార్తో మాట్లాడి మరికొన్ని విషయాలు హెల్త్ గురించి అప్డేట్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో ఇప్పటి వరకు మనం చాలా టాపిక్స్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు సయాటికా అసలు ఇది ఎవరిలో ఎక్కువగా వస్తుంది? అంటే మనం తీసుకునే ఆహార లోపం వల్ల అంటారా, లేకపోతే చేసే ఎక్సర్సైజ్ కావచ్చు, ఇలా ఏ పరంగా మనం చూసుకుంటే ఆ సయాటికా పెయిన్ అది ఎక్కువగా వస్తుంది అంటారు? సయాటికా అన్నది వయసు ఎక్కువ ఉన్న వాళ్ళలో వస్తుంది, తక్కువ ఉన్న వాళ్ళలో కూడా వస్తుంది. తక్కువ ఉన్న వయసులో అంటే జనరల్ గా పని చేసుకుంటూ ఉంటారు, రైతులు కావచ్చు. నా దగ్గరకు వచ్చే వాళ్ళల్లో మీకు చెప్తే రైతులు, పొలం పని చేసే వాళ్ళకే ఎక్కువ బరువులు ఎత్తడం కానీ, ట్రాక్టర్స్ నడపేటప్పుడు కొంచెం ఎత్తు తగ్గులు ఉన్నప్పుడు అది ఎత్తేసినప్పుడు ఇక్కడ ప్రాబ్లం అయిపోవడం, దాని నుంచి అదొక కారణం. ఇంకోటి సిస్టమ్ జాబ్స్, ఎక్కువసేపు సిట్టింగ్ జాబ్స్ చేసే వాళ్ళలో చూస్తూ ఉంటాం. ఆ తర్వాత వెయిట్ లిఫ్టింగ్ జాబ్స్, హమాలీస్ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువగా బరువులు మోస్తూ ఉంటారు, వాళ్ళల్లో చూస్తాం. ఇంకా వయసు పైబడిన వాళ్ళల్లో కూడా అరుగుదల ఉంటుంది, వాళ్ళకు చూస్తాం. ఆ తర్వాత డిస్క్ బల్జెస్ ఉన్నప్పుడు కూడా దాని నుంచి కూడా ఇది సయాటికా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకా తర్వాత ఎప్పుడన్నా మనం నడిచేటప్పుడు కాలు జారి కింద పడిపోయాం అనుకోండి, కింద నీళ్ళు ఉంటాయి ఫ్లోర్ పైన, అవి కనిపించవు. అప్పుడు ఏది తెలియకుండా కాలు పెట్టి జారి కింద పడిపోతారు. డైరెక్ట్ కింద పడ్డప్పుడు బ్యాక్ దెబ్బ తగులుతుంది, అప్పుడు కూడా సయాటికా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకా ఎక్కువగా లాంగ్ జర్నీస్ చేసే వాళ్ళల్లో కూడా చూస్తూ ఉంటాం. సో అయితే ఇప్పుడు సార్ మీరు అన్నారు సిస్టమ్ ముందు కూర్చుని వర్క్ చేసే వాళ్ళని, వాళ్ళు ఎక్కువగా వంగడం కానీ అలాంటివి ఏమి ఉండదు, పోస్టర్ ఎలా ఉందో అలానే కూర్చుని వర్క్ చేస్తారు. మరి వాళ్ళు ఎందుకు ఈ ప్రాబ్లం చూస్తున్నాం అంటారు? ఇది వంగడం ద్వారా మాత్రమే రాదు, ఇది వంగడం ద్వారా, బరువు ఎత్తడం ద్వారా. కంటిన్యూస్ సిట్టింగ్ పోస్చర్ ఉన్నప్పుడు కంటిన్యూస్ ప్రెషర్ పడతా ఉంటుంది బ్యాక్ పైన, కంటిన్యూస్ ప్రెషర్ పడిపోయి అలాగే పట్టేస్తాయి కండరాలు అన్ని. అక్కడ బ్లడ్ ఫ్లో అంత యాక్టివిటీ మూమెంట్ ఉన్నప్పుడు అంత ఉండదు, కండరాలు కూడా ఎలాస్టిసిటీ మూమెంట్ ఏమి ఉండదు, అలాగే ఉండిపోతాయి, పట్టేస్తాయి అనమాట. అది కాక అలా కూర్చున్నప్పుడు వర్క్ లో పడిపోయినప్పుడు పోస్చరల్ అవేర్నెస్ ఉండదు. అంటే వాళ్ళు కొంచెం కిందికి జరిగి కూర్చోవడము, ఇలా ముందుకు జరిగి కూర్చొని వర్క్ చేయడము, ఇలా చేస్తూ ఉంటారు ఆ వర్క్ లో పడిపోయి. అలా సరిగా పోస్చర్ సరిగా లేనప్పుడు బరువు ఎలాగంటే అలా బ్యాక్ పెయిన్ పడిపోయి మెల్లమెల్లగా ప్రాబ్లం స్టార్ట్ అయిపోతుంది. సో అయితే ఇది వరకు కాలంలో మనము ఈ ప్రాబ్లం ఎక్కువగా చూడలేదు. సో ఇప్పుడు చాలా చూస్తున్నాం. మీరే అన్నారు రైతులు కూడా అని, అప్పట్లో రైతులకు అసలు ఇలాంటి ప్రాబ్లమే లేదు. మరి ఇప్పుడున్న వాళ్ళకి రావడానికి అసలు రీజన్ ఏంటంటారు? రీజన్ అంటే అదే, ఎక్కువగా మనుషులు అప్పుడు ఉన్నంత బలంగా ఇప్పుడు లేకపోవడము. అంటే మెయిన్ గా ఫుడ్ అనుకోవచ్చు, పెస్టిసైడ్స్ ఇవన్నీ ఎక్కువగా వాడడం ద్వారా ఫుడ్ లో కూడా అంత క్వాలిటీ లేకపోవడం, అదొకటి. ఇంకొకటి సరైన న్యూట్రిషన్ అందట్లేదు దాని నుంచి బాడీకి, దానికి తగ్గట్టుగా బాడీ స్ట్రెంత్ కూడా తగ్గిపోతుంది, అది కూడా కారణం అని చెప్పొచ్చు. అది కాక పోస్చర్ కూడా కొంచెం వంగి చేయడం, అది బ్యాక్ సరిగా పెట్టాల్సిన పద్ధతిలో పెట్టి చేయకుండా ఎక్కువగా ముందుకు వంగి చేయడం, అదొకటి కూడా కారణం. సో మన దగ్గర దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తారు సార్? మన దగ్గర ట్రీట్మెంట్ లక్షణాల పైన ఆధారపడి ఉంటుంది. వాళ్ళకు ఆ సయాటికా అంటే నొప్పి నడుము నుంచి కాలుకు రావడం, పాదం వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, అది రైట్ అయినా ఉండొచ్చు, లెఫ్ట్ అయినా ఉండొచ్చు, ఎటుపక్క అయినా ఉండొచ్చు అది. సో ఏంటంటే అప్పుడు మనం ఎంఆర్ఐయో లేకపోతే ఎక్స్రేనో వీటి ద్వారా చూసి ఎక్కడ ఏ లెవెల్లో డిస్క్ బల్జ్ ఉందా, లేకపోతే వయసుతో పాటు అరుగుదల ఉందా, లిగమెంట్ ఫ్లేవం ఏమైనా థిక్కనింగ్ ఉందా, ఇవన్నీ చూసుకోవాలి. L3, L4, L5 డిస్క్ బల్జెస్ ఏమైనా ఉన్నాయా, ఇవి చూసుకోవాలి. ఇవి చూసుకున్న తర్వాత వాళ్ళకు తిమ్మిర్లు ఉన్నాయా, కొంతమందికి ఎలా ఉంటాయంటే తిమ్మిర్లు, మంటలు కూడా వస్తాయి, మొత్తం కాలు మొత్తం వస్తుంది, కొంతమందికి అరికాలలో కూడా ఉంటుంది. ఇంకా ఏంటంటే వాళ్ళు పడుకొని ఒక పక్క నుంచి ఇంకో పక్క తిరగలేరు, కొంతమంది నించొని నడవలేరు ఒకరి సహాయం లేకుండా, ఇవన్నీ లక్షణాలు ఉంటాయి. సో ఇలాగ ఉన్నప్పుడు ఎంఆర్ఐ, ఎక్స్రే చూసుకొని ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడనే డైరెక్ట్ డ్రై నీడ్లింగ్ ట్రీట్మెంట్ ద్వారా దాన్ని పోక్ చేసి అక్కడ ఉన్న ప్రాబ్లమ్ని క్లియర్ చేసి, అక్కడే కాకుండా ఆ నొప్పి ఎక్కడ వరకు వెళ్ళింది, ఎక్కడెక్కడ ఉంది, అదంతా క్లియర్ చేసేయాలి. ట్రీట్మెంట్ 1/2 hour to 40 minutes ఉంటుంది, అంతలోపు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. అయిపోయిన వెంటనే ఎక్సర్సైజ్ చెప్పి, రెస్ట్ చెప్పి, మా దగ్గర ఉన్న స్పెషలిస్ట్ని సంప్రదించి వాళ్ళకు టాబ్లెట్స్ రాయించి పంపించేసేయడం ఇంటికి. మళ్ళీ వాళ్ళు తర్వాత ఒక 1 week లేదా 10 days తర్వాత మళ్ళీ రావడం జరుగుతుంది. అలాగే 3-4 times చేసుకుంటే కనుక క్లియర్ అయిపోతుంది. దీనిలో ఏంటంటే ఒకరికి వాడిన నీడిలో ఇంకొకరికి
వాడడం. ఓకే. సో ఇది కంప్లీట్ గా సేఫ్ ట్రీట్మెంట్. స్టెరైల్ నీడిల్స్ ఉంటాయి, ఒకరికి వాడినవి ఇంకొకరికి వాడడం. ఓకే సార్, థ్యాంక్ యూ. వెల్కమ్. నమస్తే, నా పేరు మధు, యాదగిరిగుట్ట నుంచి వచ్చాను. నాకు బ్యాక్ పెయిన్, డిస్క్ ప్రాబ్లం మరియు సయాటికా ఉంది. చాలా పెయిన్ 3 years నుంచి ఉంది. సార్ను యూట్యూబ్లో కాంటాక్ట్ అయ్యాను. ఆ పెయిన్ వల్ల నేను ఏం పనులు చేయలేకపోయాను. కనీసం నా పనులు నేను చేసుకొని కూడా చాలా ఇబ్బంది పడ్డాను. సార్ను కలిశాను, ట్రీట్మెంట్ ఇచ్చాడు. బెస్ట్ ట్రీట్మెంట్. నాకు ఇప్పుడు చాలా బాగుంది, నా పనులు నేను చేసుకుంటున్నాను. ఎన్ని రోజుల నుంచి ఉంది? 3 years నుంచి సార్. డిస్క్ బల్జ్ ఎక్కడ? L4, L5, L5S1. అవును సార్. ఆ తర్వాత నడవడం వచ్చేది కాదు కదా? చాలా పెయిన్ ఉండే సార్. అప్పుడు ఎట్లా తిరిగావు? సైడ్కి తిరిగావు కదా, ఇట్లా వంగి నడిచేవాడు. ట్రీట్మెంట్ బెస్ట్ ట్రీట్మెంట్. ఎవరున్నా ఎక్కడ పోకండి. నేను కూడా చాలా హాస్పిటల్ తిరిగినాను. ఇక్కడికి వచ్చేయండి, కాంటాక్ట్ చేసుకోండి సార్ను. యూట్యూబ్లో ఫోన్ చేస్తే సార్ లిఫ్ట్ చేస్తాడు. బెస్ట్ ట్రీట్మెంట్. ఎక్కడ పోయి అనవసరంగా డబ్బులు ఖర్చు చేసుకోండి, ఇక్కడ రండి, మంచిగా ఉంది ట్రీట్మెంట్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. హాయ్ ఫ్రెండ్స్, హిజ్ నేమ్ ఈజ్ మధు. ఏజ్ ఈజ్ 37 years. He was suffering from low back pain with left sciatica since 3 years. He went to various treatments. He took various treatments, but he did not get much relief. He came to me after knowing about me. In MRI, it was diagnosed as L4, L5S1 disc bulges. When he came to me, his spine was deviated to one side, and he was not able to walk normally. Limping gait or antalgic gait was present. I have examined him and have done treatment for around 1 hour and sent him home. And I have asked him to do the exercises. He has done that exercises. He has taken enough rest. He has recovered very well. Earlier, you can see in the video, he was not able to stand straight and walk properly also. Now he is able to stand straight and walk normally. He has done his exercises. I tell him to continue the exercises. శ్రీ రాఘవేంద్ర సయాటికా అండ్ డిస్క్ బల్జ్ సెంటర్. డాక్టర్ మాచాని రాఘవేంద్ర, ఎంపీటీ, న్యూరో, సయాటికా అండ్ డ్రై నీడ్లింగ్ స్పెషలిస్ట్. ఆస్ట్రేలియన్ ట్రీట్మెంట్. ఆపరేషన్ లేకుండా చికిత్స చేయుట మా ప్రత్యేకత. మీరు దీర్ఘకాలికంగా మెడనొప్పి, సయాటికా, సర్వైకల్ స్పాండిలోసిస్, నడున్నొప్పి, L4, L5 డిస్క్ బల్జ్, C12, C7 డిస్క్ బల్జ్, పాదం మడమ నొప్పితో బాధపడుతున్నారా? అయితే మమ్మల్ని సంప్రదించండి. ఫర్ అపాయింట్మెంట్స్ శ్రీ రాఘవేంద్ర సయాటికా అండ్ డిస్క్ బల్జ్ సెంటర్, రిచ్ టవర్స్ ప్రక్కన, IDPL సిగ్నల్, చింతల్, జీడిమెట్ల రోడ్, హైదరాబాద్. ఫోన్ నంబర్స్ 9949630309 and 04035070961.